వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శ్రేణులందరూ కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో జనవరి 26వ తేదీ వరకు కూడా ప్రతి బ్లాక్లోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత జనవరి 26ని అంబేద్కర్ గారు జన్మించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి మళ్ళీ దాని తర్వాత నుంచి వచ్చే జనవరి 26 వరకు కూడా పాదయాత్రలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర అంటే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి 1 సంవత్సరం పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమించబోతోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా ఈ దేశంలో ఎవరైతే రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం బాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారో లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్, వీళ్ళందరూ కూడా ప్రధానంగా న్యూట్రల్స్ అనేక మంది ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఎవరైతే సమర్థిస్తారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, మాకు సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి ఈ కార్యాచరణ ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్షిప్లోనూ, అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మళ్ళీ ఏప్రిల్లో గుజరాత్లో ఒక కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో 25లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకుంది. అన్ని కమిటీలు ప్రధానంగా మాకు ఉన్నటువంటి యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సంఘటితపరిచి అవసరమైన చోటువంటి మార్పులు చేర్పులు కూడా తీసుకుని ఈ సంవత్సర కాలం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ తక్కువ ఉంటాయి, ఢిల్లీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీహార్ ఎన్నికలే ఉంటాయి. ఈ మధ్యకాలంలో పార్టీ ఎక్కువ సంస్థాగతంగా ఫోకస్ చేయడము, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తీసుకునేటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ పాలసీ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ, వీటిలన్నింటినీ కూడా కూలంకషంగా ఆ రోజు వర్కింగ్ కమిటీలో డిస్కస్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ రాష్ట్రానికి వచ్చినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.